ఇప్పుడు మొత్తం గవనపల్లి ఇది. ఇక్కడి నుంచి గవనపల్లి ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత దానిమ్మ పంట అండి ఇది. ఇప్పుడు మనకు పెట్రోల్ బంక్ అనేది ఇక్కడ ఇదే అండి ఉండే ఒకే పెట్రోల్ బంక్ ఇక్కడ గవనపల్లిలో ఈ పెట్రోల్ బంక్ అండి. పాలిటెక్నిక్ కాలేజ్ అండి ఇది గవనపల్లి దగ్గర. ఇక్కడ ఏమంటే ఇక్కడ నర్సరీ ఏమో వేస్తున్నారు మనకు చూడొచ్చండి ఇక్కడ. అంత ఐడియా లేదు కానీ ఇప్పుడు నా అందరిగా నర్సరీని అనుకుంటా అండి. మొత్తం మీకు చూడండి జేసీబీతో వర్క్ చేపిస్తున్నారు. ఏమో వీడియో తీసుకుంటే భయపడుతున్నారు ఎవరు ఏమనేది. ఎందుకంటే మనకు ఇక్కడ ఏమో కొద్దిగా వర్క్ అనేది చేపిస్తున్నారు. కొద్దిగా గడ్డి ఎక్కువ వచ్చేసి వర్క్ చేపిస్తున్నారు మనకి చూడొచ్చు. చూడండి ఇక్కడ గడ్డి మొత్తం తీస్తున్నారు. చూడొచ్చు మనం గవనపల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇదంతా సాగు చేస్తున్నారండి. ఇది నర్సరీ అంటారు సాగు చేస్తున్నారు. ఇది గవనపల్లి పోయేదారండి ఇది. నాకు ఐడియా లేదు దీని గురించి. ఏదో పంట ఉంది ఇది, ఏదో పంట ఉంది, ఏదో సాగు చేస్తున్నామండి. నాకు కూడా ఐడియా లేదు దీని గురించి. ఏమన్నా నిమ్మకాయ తోట ఏమో అండి నాకు ఐడియా లేదు. చూడొచ్చు చూడండి ఏదో పంట ఉంది, నాకు ఐడియా లేదండి దీని గురించి. ఇప్పుడు మనకు స్టైల్ ఇది ఎక్కువ దేనికి ఇది చేస్తారు నాకు తెలియదు అంటే దీని గురించి. ఏమో స్టైల్గా కనిపిస్తున్నాయి మనకు చూసినట్టయితే. చూడండి ఇక్కడ నా అందాజుగా ఇది పసుపు అనుకుంటా అండి. ఇది పసుపు చెట్లు అనుకుంటా. ఇవన్నీ పసుపు చెట్లు అండి. చూడండి పూలు చాలా అందంగా ఉన్నాయండి. చూడండి ఈ పూలు చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఒకసారి చూసినట్టయితే బాగా ఇది నా అందాజుగా పసుపే అనుకుంటాను ఇది. ఇవి మామూలుగా మేము ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి షోక్ చెట్లు. ఇవి ఇప్పుడు స్టైల్కి ఇంట్లో పెడతారు, ఇండోర్లో పెడతారండి. చూడొచ్చు ఇంకా అన్నీ అంతే పసుపు చెట్లు ఏమో ఉన్నట్టున్నాయండి. ఇవి పసుపు చెట్లు ఇంకా అల్లం చెట్లు ఇవన్నీ అవే అండి. చూడండి పూలు చూస్తే చాలా అందంగా ఉన్నాయి కానీ ఏ పంట అనేది నాకు ఐడియా లేదు దీని గురించి. పువ్వు ఏమే పెరగచ్చు కానీ ఏమన్నా ఎవరైనా చూస్తే మళ్ళీ అది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుందండి. ఎందుకంటే మనం చెప్పకుండా ఆల్రెడీ తోటలో వచ్చాం, అది ఒక పెద్ద తప్పు. అందుకే మనము ఏమన్నా బై మిస్టేక్ మేము తీసుకున్నా కూడా అది ఇది ఏం కాదు, అడిగి ఏమన్నా తీసుకోవచ్చు. కానీ మనము ఏమి తీసుకోవాలండి, వీడియో అనేది తీసుకొని బయటకు వస్తున్నామండి. మనకి ఇదంతా గవనపల్లి రోడ్. ఇది మన గవనపల్లి అనేది అదే అండి. చూపించి కనిపించే మొత్తం గవనపల్లి. ఇది చూడండి మేము సాగు చేస్తున్నారు దీంట్లో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం వేయలేదండి దీంట్లో. ఇందులో పైపులు పెట్టినారు ప్రస్తుతానికి. ఇప్పుడు పైప్ పెట్టారు. ఇవన్నీ మా కోకోనట్ ట్రీస్ ఇవన్నీ సాగు చేసేందుకు పైప్స్ అన్ని రెడీ చేసి పెట్టారండి. ఇప్పుడు చూడండి గడ్డి పుల్లలు నాటుతున్నారు. ఇవన్నీ గడ్డి పుల్లలు అండి. మన రాయలపాటి దగ్గర ఇది గడ్డి ఏమో నాటుతున్నారు. ఏదైనా గడ్డి పుల్లలా అవునులే. అది కూడా మంది పెద్దనా? అది కూడా మందేనా? అవునులే. అంత గడ్డి పెద్దనా లేకుంటే ఏమన్నా వేస్తారా ఇంకా? అవునులే. ఉన్నాయా పెద్దనా? ఇది గొర్రెలు ఉన్నాయా? ఏమున్నాయి పెద్దనా? ఆవులు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయా పెద్దనా? 8 ఉన్నాయా? 8 సరిపోతుందా గడ్డి? ఆ పక్కన ఉందా? ఓకే ఓకే. ఎంత గిడ్డి పుల్లలు నాటున్నారా పెద్దనా? ఎన్ని రోజులు వస్తుంది ఇది పంట? మోస వచ్చేస్తుందా? ఈ నీళ్ళు ఏమైనా కడతారా దీనికి? డ్రిప్ వేస్తారా? ఓకే ఓకే సరే పెద్దనా సంతోషం. ఈ మంది బనంపల్లి పెద్దనా వస్తా పెద్దనా సంతోషం. చూడండి ఇక్కడ గవనపల్లి అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి అంతా గవనపల్లి. చూడండి చూడొచ్చు మొత్తం అంతా మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి గవనపల్లి అనేది. చూడొచ్చు ఇక్కడ మొత్తం దీనిలో అన్నీ చేస్తారండి. ఇక్కడ దీనిలో అనేది చేస్తారు. ఏం చేస్తారు మా దీంట్లో? బెడ్సా? సింగిల్ బెడ్ అనా? డబుల్ ఎంత పడుతుందా బెడ్? 1500. డబుల్ ఓకే ఓకే. ఇక్కడ గవనపల్లి లేకుంటే వేరే చోట ఉండదు దగ్గర? గవనపల్లి. ఈ మిషన్ అది నారా తీసేయానికి
ఓకే. అది అది మారానా అది కాటన్ అది వస్తానా థ్యాంక్ యూ. ఇక్కడ మాకు ఒక దర్గా అని ఇక్కడ స్టార్టింగ్లోనే మొత్తం గవన్పల్లి అండి ఇది బస్ స్టాండ్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.